ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీ నిర్మల్ గారి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షులు అన్సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో మరి అన్సార్ గారికి కృతజ్ఞత తెలియజేసిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అన్సార్ నాకు చాలా దగ్గర మిత్రుడు. అతను నేను రోజు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. అతనిలో ఏదో ఒక తపన, ఈ సొసైటీకి ఏదో చెయ్యాలనేటువంటి తపన ఆయనలో ఎప్పుడు ఉంటే ఉంటుంది కదా. అతనికి ఆయన ప్రయత్నం చాలా గొప్పది. ఖచ్చితంగా ఆయన ప్రయత్నంలో ఎప్పుడు విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నన్ను ఒక కవిగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం పాట, ఒక నిమిషం కవిత్వంతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. మీకు ఎక్కువ బోర్ కొట్టకుండా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసింది మరొకసారి మనం చేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడే వచ్చేసిన మరో అతిథి గవర్నమెంట్ పెద్దలు చంద్రగౌడ్ గారు వారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదిక స్థితికి సాధారణంగా ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. విద్యారంగంలో ట్రస్మా ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోనే పలక బల్పంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెరుగుతుంటే మెరిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగా ఉంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఒదిగే కొద్దీ ఎదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ. సార్ వయసు 92 ఇయర్స్. 92 ఇయర్స్ సార్ వయసు. సార్ మేడం ఇద్దరు వచ్చారు. వాళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి ఉద్దేశం, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ పాలిటిక్స్. ఎడ్యుకేషన్ కి పాలిటిక్స్ కి సంబంధం లేదు. అందుకే ఎలాంటి పొలిటికల్ లీడర్స్ ని ఇక్కడికి పిలవాలని అనుకోలేదు. పిలిస్తే పాపం అందరూ మన మిత్రులే, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉంటారు. కాకపోతే ఎడ్యుకేషన్ కి పాలిటిక్స్ కి నేను లింక్ చేయాలనుకోవట్లేదు. అందుకోసమే గురువు గారు పెద్దలు సార్ గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. సార్ యొక్క కుమారుడు, మొత్తానికి సార్కి 5గురు సంతానం, 4 కుమారుడు, 4 కూడా రిటైర్డ్ అయిపోయారు. అయితే అర్థం చేసుకోండి సార్ ఎంత సీనియర్ ఆయన. సార్ యొక్క ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని నా యొక్క చిన్న కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.